హాయ్ అండి. ఎగ్ పరోటా తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందుకోసం మైదా పిండిని వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని, తగినన్ని నీళ్లు పోసుకొని, పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక 3 కోడిగుడ్లను వేసుకొని ఇప్పుడు వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. కోడిగుడ్లు బాగా ఫ్రై అయ్యాక లాస్ట్‌లో కొత్తిమీరని వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని ఈ విధంగా గ్రీస్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గరిటె పిండిని వేసుకొని పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఒక వైపు నుంచి కాలాక ఇంకొక వైపు తిప్పుకొని ఇప్పుడు మనం ఎగ్ ఫ్రై వేసుకొని ఈ విధంగా మధ్యలో వేసుకోవాలి. ఈ విధంగా హాఫ్‌కి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పైనుంచి ఆయిల్‌ని అప్లై చేసుకొని ఇంకొక వైపు కూడా ఆయిల్‌ని అప్లై చేసుకొని ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఇన్‌స్టంట్‌గా అయిపోయే మన ఎగ్ పరోటా రెడీ.